రిచ్ భారత్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. చాలామంది మళ్ళీ మొబైల్ నెంబర్ గురించి మెసేజ్లు చేశారు కాబట్టి మళ్ళీ ఈ సిరీస్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను లైఫ్ గ్రాఫ్ల గురించి బాగా రీసెర్చ్ చేశాం. మీ అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ మీ కంపెనీ కానీ మీ లైఫ్లో మీ బిజినెస్ కానీ గ్రాఫ్ ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు లైఫ్ గ్రాఫ్ పొందొచ్చు. సో ఇప్పుడైతే చాలా తక్కువ ప్రైస్ పెట్టాము, 6,999. త్వరలోనే ఈ లైఫ్ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రైస్ పెరుగుతుంది. త్వరగా లైఫ్ గ్రాఫ్ తీసేసుకోండి. సో భారతీయులకు మాత్రం 6,999, విదేశీయులకు 15,999. సో 15,999 అనేది విదేశీయులకు, అదేవిధంగా భారతీయులకి మనకు 6,999. సో అది త్వరలోనే జనవరి 1 నుంచి మళ్ళీ పెంచుతాను. ఎందుకంటే చాలా రోజులు కష్టపడి తయారు చేసాం, చాలా ఉపయోగపడుతుంది, 100% యాక్యురేట్గా ఉంటుంది. సో లైఫ్ గ్రాఫ్ మన గూగుల్ మ్యాప్ ఎలానో లైఫ్ గ్రాఫ్ అలాంటిది, తొందరగా హరియప్. ఇక ఈరోజు మనం టాపిక్లో 1 నెంబర్ మిస్ అయితే ఏంటిది, 2 నెంబర్ మిస్ అయితే ఏంటిది, 3 నెంబర్ మిస్ అయితే ఏంటిది, మొబైల్ నెంబర్లో 4 నెంబర్ మిస్ అయితే ఏంటిది, 5 నెంబర్ మిస్ అయింది అనుకోండి మీ మొబైల్ నెంబర్లో ఏం జరుగుతుంది, అసలు 5 నెంబర్ అనేది ఒకసారి మళ్ళీ నేను మీకు ఇక్కడ వేసి చూపిస్తాను చూడండి. 5 నెంబర్ ఎప్పుడైతే మన మొబైల్ నెంబర్లో ఉండదో ఏం జరుగుతుందో చూద్దాం. మనకు 5 నెంబరు మొబైల్ నెంబర్లో లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం ఒకసారి. సో ఎప్పుడైనా సరే మొబైల్ నంబర్లలో 5 నంబరు లేదు అని అనుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి చూద్దాం. ఇక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 5 నంబర్ అనేది మనకు మధ్యలో ఉంటుంది. 5 నంబర్ అనేది మనకు మధ్యలో ఉంటుంది చూడండి. అంటే సెంటర్ ఈ 4 నంబర్లకి ఈ 4 నంబర్కి మధ్యలో కలుపుతుంది. ఒకవేళ ఇది మిస్ అయింది, ఇది మిస్ అయితే ఏంటిదంటే ఈ 1, 2, 3, 4 ఇది మిస్ అయిపోయింది. ఇది 0 లేదు, ఇంకా 6, 7, 8, 9. అసలు ఈ ప్రపంచంలో కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది లైఫ్లో. నీ బిజినెస్, నీ జాబు, నీ కెరియర్, నీ రిలేషన్, నీ మనీ, నీ లైఫ్ అంత కట్, అంత స్టాప్. అర్థమైందా? సో అందుకోసమే దీన్ని విష్ణు నంబరు అంటారు. దీని నంబరే విష్ణు నంబరు. విష్ణు అంటే పరిపాలకుడు, రూలర్. సో అందుకోసమే ఈ 5 నంబరు నేను ఇప్పటిదాకా చెప్పిన నంబర్లలో 1 నంబర్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో, అంటే ఈ మిగతా 2, 3, 4 తర్వాత అవన్నీ ఈ పిల్లర్స్ నెంబర్స్ లేవనుకోండి. ఈ పిల్లర్స్ నెంబర్ ఏంటిది? 1, 5, 9, మళ్ళీ 4 1 ఎక్స్ట్రా వచ్చేసింది, మళ్ళీ 6 కూడా వచ్చేసింది. సో మొత్తం మీద అయితే 1, 4, 5, 6, 9 అవన్నీ పిల్లర్ నెంబర్స్. ఇక పిల్లర్ నెంబర్లలో కూడా ఇప్పుడు ఈ 1, 4, 5, 6, 9లో కూడా ఇది మధ్యలో వచ్చింది చూడండి. మీరు చాలా అద్భుతంగా ఈ కాంబినేషన్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. పిల్లర్స్ నెంబర్స్లో 1, 4, 5, 6, 9 మళ్ళీ దీంట్లో కూడా మధ్యలోనే ఉంది చూడండి. సో ఎట్టి పరిస్థితిలో కూడా 5 నెంబర్ మొబైల్ నెంబర్లో మిస్ కావడం అంటే మీరు మీ ఈ యొక్క లైఫ్ని మిస్ అయినట్టే. ఇంకా మీరు ఎదగలేరు. అసలు బిజినెస్ కారణము, జాబ్కి కారణము, కమ్యూనికేషన్ కారణము రాజు తర్వాత యువరాజు. ఈయన అందరితో సఖ్యంగా ఉంటాడు. మనం లోషో గ్రీడ్ వేసుకుంటే చూడండి, అసలు అందరితో కనెక్టింగ్ అయిపోతాడు ఈయన. చూడండి ఒక్కసారి మీరు లోషో గ్రీడ్ వేసుకుంటే ఒక్కసారి అందరితో ఈయన కనెక్ట్ అయిపోతాడు, అందరితో. ఇది చూడండి, 5 నంబరు, 1 నంబరు, 9 నంబరు, 2 నంబరు, 4 నంబరు, 3 నంబరు, 7 నంబరు, 6 నంబరు, 8 నంబరు.
చూడండి, ఈయన అందరితో ఇలా కలిసిమెలిసి ఉంటాడు. ఇతనికి శత్రువులే లేరు. ఎందుకంటే యువరాజు కదా, యువరాజు అంటే అందరికి ఇష్టం. రాజ్యములో తల్లి సైన్యాధిపతి ఈయన రక్షించాడు కదా. ఈయన ఫైనాన్షియల్ ఆర్థిక మంత్రి, ఈయన దేవతల గురువు, ఈయన శ్రామికులు చేసేవాళ్ళు అంటే శ్రమజీవులు శనీశ్వరుడు, ఈయనేమో రాజు ఆల్రెడీ. ఇదేమో ఇక్కడనేమో శుక్రాచార్యుడు అంటే మంచి డబ్బు, ఇక్కడ పూజారి మహాదేవుడు. ఈ విధంగా అందరూ ఈయనకి హెల్ప్ చేసేవాళ్ళే, ఎవ్వరు నష్టం చేసేవాళ్ళు కాదు. అందుకోసం 5, 14, 3 తారీఖులో పుట్టిన వాళ్ళకి అందరూ హెల్ప్ చేస్తారు. మధ్యలో ఉన్నారు కదా లోషోగిరిలో. సో అందుకోసమే నేను చెప్పేదంటే 5 నంబర్ ఇటు నుంచి చూసిన యువరాజు. ఇదే మీ మొబైల్ నెంబర్లో లేదంటే అన్ని నంబర్లు ఉండి, అన్ని నంబర్లు ఏమేమింది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఒక్కటి మిస్ అయింది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది. అసలు మధ్యలో అసలు కేంద్రం లేదు. లేనప్పుడు ఎట్లయా కేంద్రం లేని భారతదేశం ఎలా పరిపాలన చేస్తుంది? సో అందుకోసమే ఇవి ఉండి తీరాలి. ఉంటే అద్భుతం జరుగుతుంది, లేదంటే మీకు ఇబ్బంది జరుగుతుంది. సో అందుకోసం 5 నంబర్ మిస్ అయింది అంటే మీరు చాలా మిస్ అయినట్టే. తప్పకుండా 5 నంబర్ ఉండేటట్టు మీ మొబైల్ నెంబర్లో ఉంచి తీరాలి. సో 5 నంబర్ ఏ స్థానంలో ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. ఎండింగ్ స్థానంలో ఉన్నా, మధ్యలో ఉన్నా, మొదట్లో అయితే ఏముండదు, మన ఇండియాలో విదేశాల్లో ఉండొచ్చు. ఏ స్థానంలో ఉన్నా అది పవర్ఫుల్లే. లాస్ట్ స్థానంలో 10వ స్థానంలో ఉంటే ఇంకా అద్భుతమే, ఇబ్బంది ఏం లేదు. 5 నంబర్ అయితే మొబైల్ నెంబర్లో ఉండాలి. ఒకసారి చూసుకోండి మీ మొబైల్ నెంబర్లో 5 నంబర్ ఉందో లేదో. జన్మ సంఖ్యలో విధి సంఖ్యలో కానీ మీ యొక్క జన్మ సంఖ్య విధి సంఖ్య ఎక్కడైనా ఉందా 5 నంబర్ చూసుకోండి ఒకసారి. అదృష్టవంతులు మీరు. 5 నంబరు మీ జన్మ సంఖ్యలో విధి సంఖ్యలో ఎక్కడైనా ఉందా చూడండి ఒకసారి. 5/1, 5/2, 5/3, 5/4, జన్మ సంఖ్య 5 విధి సంఖ్య 4, 5/5, 5/6, 5/7, 5/8, 5/9. ఇలా లేకుండా ఇలా కూడా ఉండొచ్చుగా. 1/5, 2/5, 3/5, 4/5 అంటే జన్మ సంఖ్య విధి సంఖ్యలు. 5/5, 6/5, 7/5, 8/5, 9/5 ఇట్లా. లేదంటే తేదీలో అయినా సరే ఇట్లా July 5th, 1979, లేదంటే 7వ తారీఖు 5వ నెల 1979. ఇలా ఎక్కడైనా సరే మీకు ఈ 5 ఎక్కడైనా సరే మీకు ఈ 5 వచ్చినా సరే, ఈ 5 మీకు ఎక్కడైనా వచ్చినా అది మీకు పవర్ ఇస్తుంది. సో అందుకోసమే మీ మొబైల్ నెంబర్లో ఉండేటట్టయితే మాత్రం చూసుకోండి తప్పకుండా. 5 నంబర్ అనేది యువరాజు, పరిపాలకుడు, మంచిగా బుద్ధి కారకుడు, చాలా ఇంటెలిజెంట్, చాలా మంచిది, అందరినీ కనెక్ట్ చేయగలుగుతాడు. ఆ సత్తా ఉంది కాబట్టి 5 నంబర్ని మీరు వాడాల్సిందే. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఫైనల్గా చెప్పేదంటే యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్, అద్భుతమైన నంబర్ ఇది. అద్భుతం, అందరినీ కలుపుకునే నంబరు. ఎంత కోపం చేసుకున్నా, ఎంత శత్రువైనా మళ్ళీ కలిసిపోయే నంబర్ ప్రపంచంలో ఇదే. ఎందుకు మెర్క్యూరీ తను ఏ పాత్రలోకి వెళ్తే, ఇదిగో ఈ యొక్క సీసాలో పోసారనుకోండి, ఈ సీసా షేప్ అయిపోతుంది, ఈ క్యాప్ అయితే క్యాప్ షేప్ అయిపోతుంది. ఇట్లా మీ జీవితంలో 5 నంబర్ని చక్కగా ఉపయోగించుకోండి. మొబైల్ నెంబర్లో వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి. టోటల్ మొబైల్ నెంబర్ 50, 41, 59 ఇవన్నీ కూడా చాలా మంచిదే. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచువల్. థ్యాంక్ యూ.